ఒక ఫోటో ఖచ్చితంగా రండి. బాగున్నారు అందరూ? మేడం ఒకసారి ఫోటోస్ ఓకేనా? ఓకే సార్. సారీ మాదేం లేట్ కాలేదు కదా? అందరికీ నమస్కారం అండి. ప్రెస్ని మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఒక 13 సంవత్సరాల తర్వాత నేను, అలాగే లయా గారు ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక సినిమా ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నమాట. మేము ఇద్దరం కలిసి ఆ సినిమా పేరు మీ అందరికీ తెలుసు, అయినా చెప్పాలి. సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసిని. ఇది పేరుకి ప్రొడ్యూసర్ నేనైనా డబ్బులు మాత్రం ఈటీవీ. సో ఈటీవీ కంటెంట్ ఎలా ఉంటుందో మీ అందరికీ ఆల్రెడీ చూశారు. ఈ సినిమా రేపు మార్చి 6వ తేదీన రిలీజ్ అవుతూ ఉంది. ప్రమోషన్స్లో భాగంగా మీ అందరినీ కలవటానికి వైజాగ్లో జనానికి ఇట్లా వచ్చాము అని తెలిస్తే బాగుంటుంది. సో అందుకని నిన్న అంతా కూడా వైజాగ్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. అలాగే ఇక్కడ మాకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా పేరు పేరున థ్యాంక్స్. అలాగే ఈ ఊరు వాస్తవ్యులు శరత్ నల్లా, నిషా గారు, అలాగే మన ఫుడ్ బ్లాగరు కిరణ్, వీళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఈ సినిమాకి. బట్ ఏమి ఆశించకుండా జస్ట్ కేవలం అభిమానం అనే ఒక అభిమానంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా మీ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సినిమా ఇంతకుముందు మేము ఇద్దరం 3 సినిమాలు చేసాం. మిస్సమ్మ, అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా. ఆ సినిమా తర్వాత ఆల్మోస్ట్ లయ గారు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇదే 4వ సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసిని. ఆ 3 సినిమాల మీద ఎలాగైతే మీ అందరు కూడా మమ్మల్ని ఆదరించారు, ఈ సినిమా ఈ ట్రెండ్కి తగ్గట్టు ఎక్కడా కూడా ఏదో కామెడీ కోసం కామెడీ, మన జబర్దస్త్ కైండ్ ఆఫ్ అలా ఉండదండి. సినిమా చాలా కాంటెంపరీ సినిమా ఇది. మీకు చాలామంది మీరు అడగకుండానే క్వశ్చన్స్ నేను ఒకటి చెప్తాను, ఎలా ఉంటుంది ఈ సినిమా? అదే నేనే చెప్తున్నా, అందుకనే మీరు అడగకుండానే చెప్పాను. ఈ సినిమా ఎలా ఉంటుందంటే మీకు జానర్ చెప్తాను. మీ అందరికీ తెలుసు వరుణ్ డాక్టర్ అని ఒక సినిమా వచ్చింది, అలాగే కోకో కోకిల, ఇలా ఒక డార్క్ కామెడీ ఫిలిం అనమాట ఇది. సో ఇంక ఈ సినిమా కథ గురించి చెప్పలేము, ఎందుకంటే డార్క్ కామెడీ ఫిలిం అంటే చెప్తే మజా పోతుంది, చూస్తేనే. సో రేపు 6వ తారీఖు థియేటర్లోకి వస్తుంది వైజాగ్. ఉత్తరాంధ్ర సినిమా అంటే ఉత్తరాంధ్ర అంటే సినిమా. ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా, నేను చేసిన లాస్ట్ సినిమా కూడా 50 రోజులు ఆడింది ఇక్కడ, బూచమ్మ బూచోడు అనే సినిమా. సో 100 రోజుల సినిమాలు ఒక 4 ఉన్నాయి. సో వైజాగ్ డెఫినెట్గా ఆదరిస్తానని నమ్ముతున్నాను. ఉత్తరాంధ్ర మీ అందరి సహకారం కావాలి. అంటే ఈ సినిమా చేసేసి నేను విపరీతంగా ఇక హీరోగా సినిమాలు చేసేసేయాలి అలాంటి ఉద్దేశం అలా నాకు లేదండి. ఎందుకో వచ్చింది అంటే ఒక లెవెల్ పెంచుకోవటానికి అనే మూమెంట్లో సినిమాలు కాకుండా మన దగ్గరకు వచ్చే మంచి స్క్రిప్ట్లు ఏదైనా ఉంటే అది కూడా కామెడీ బేస్డ్ స్క్రిప్ట్ అయితేనే చేస్తా. లేదంటే మనకు బ్రహ్మాండంగా కోర్టు లాంటి సినిమాలు, దండోరా లాంటి సినిమాలు మనకు ఉండనే ఉన్నాయి. నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఎందుకంటే అండి హీరో అనేసరికి కొంచెం వెయిట్ మోయాల్సి వస్తుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్దామని చూస్తున్నాను. ఊరికే హీరో అని చేయవసరం చేసాం. 70-80 సినిమాలు చేశాను హీరోగా కూడా. సో మంచి సినిమాలు చేయాలి, మంచి పాత్రలు చేయాలి. తెలుగులో కూడా మంచి నటులు ఉన్నారు అనేది నెక్స్ట్ తరాలు అనుకోవాలి. అలాగే మిగతా భాషల్లో కూడా మేము చేయగలమని చెప్పాలి. ఆ భాషల్లో కూడా మంచి నటులు ఉన్నారు, అలాగే మన తెలుగులో కూడా మంచి నటులు ఉన్నారు అనేది
అందరికీ తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. అలాంటి పాత్రల కోసం చూస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఇలాగే జనం కోసం మాట్లాడుతూ నా కుటుంబం కోసం సినిమాలు చేస్తూ ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమో మీకు అలా అంటారు, ఆవిడ వాయిస్ చిన్నదే. సో కొంచెం పెద్దగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ వైజాగ్తో అనుబంధం ఏంటంటే మా తాతగారు, ఇద్దరు తాతగారులు వైజాగ్ నుంచే. సో నేను విజయవాడ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే, నేను విజయవాడలో పెరిగాను, పుట్టి పెరిగి అక్కడ చదువుకున్నాను కాబట్టి విజయవాడ అమ్మాయి అని వచ్చింది. సో మా తాతగారు, మా అమ్మమ్మ గారు అందరూ ఇక్కడ నుంచి సో అందుకని ఇప్పుడు కూడా చాలామంది రిలేటివ్స్ ఇక్కడే ఉన్నారు. సో ఇట్ ఈస్ మై టౌన్ అని నా ఫీలింగ్. సో చిన్నప్పుడు ఇక్కడంతా జగదాంబ సెంటర్లో ఇదంతా తిరగడం అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. సో దాని తర్వాత మా సినిమా ఎప్పుడు రిలీజ్ ఉన్నా కూడా, ఎప్పుడు థియేటర్ విజిట్స్ ఉన్నా కూడా వైజాగ్ ఈజ్ ఆల్వేస్ అ డెస్టినేషన్. వచ్చి చాలాసార్లు థియేటర్ విజిట్స్ కానీ చేస్తాం. తర్వాత అంతేకాకుండా సింహాచలం టెంపుల్కి చాలాసార్లు వచ్చాము. సో ఇలా వైజాగ్ అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. బీచ్ మామూలుగా బీచ్ లేకుండా వైజాగ్ వెళ్ళలేం కాబట్టి సో చాలా మెమరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవాళ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, మా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని March 6th రిలీజ్ అవుతుంది. దాని ప్రమోషన్స్కి భాగంగా ఇక్కడికి వచ్చాము. సో ఆ మెమరీస్ అన్నీ వస్తున్నాయి. సో మీతో ఇవాళ ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ మీడియాతో ఇక్కడ వైజాగ్లో ఇంటరాక్ట్ అవ్వడం. సో ఈ సినిమాలో నా రోల్ వచ్చి ఉత్తర రోల్ చాలా డిఫరెంట్గా నేనైతే చేయలేదు. ఎప్పుడూ అంత డామినేటింగ్గా కానీ మీరు చూస్తే, మీకు యాడ్ చూస్తే కూడా అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ అంటే క్వైట్గా ఉండి ఒక సాఫ్ట్గా ఉండి అలాంటి రోల్ కాదు. సో షీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అనమాట. ఏం కావాలన్నా తనకి ఆ ఎక్స్టెంట్ తీసుకుంటుంది, అంటే ఒక స్టెప్ తీసుకునే టైప్. సో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక థ్రిల్లర్ని చాలా ఎంటర్టైనింగ్గా చెప్పే ఇది. సో కామెడీ థ్రిల్లర్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. నాకైతే చాలా నచ్చింది, వినంగానే చాలా నచ్చింది. తర్వాత ఇప్పుడు చూసిన తర్వాత అయితే ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాం. చాలా బాగా వచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది. అంటే ఇది కామెడీ ఫిలిం కాబట్టి, ఫ్యామిలీ మేమిద్దరం చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ అనే కాకుండా ప్లీజ్ మీరు ఇది తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను, అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను. దట్ ఇది కామెడీ అనగానే ఏ ఏజ్ వాళ్ళైనా నవ్వుకునే ఇది. సో దానికి ఏజ్తో ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అని కానీ ఇలా ఏమీ లేదు దీనికి ట్యాగ్. సో ఎనీబడీ కెన్ ఎంజాయ్, ఏ ఏజ్ వాళ్ళైనా. మేము కూడా చిన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసి ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు కూడా చేస్తాము, మా పెద్దవాళ్ళు కూడా చేశారు. సో ఏంటంటున్నామంటే, ఒక కామెడీకి దెర్ ఇస్ నో ఏజ్ ఫ్యాక్టర్. సో అందరూ చూడొచ్చు. అందుకనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది ఫ్యామిలీ సినిమాగా ప్రొజెక్ట్ చేయకుండా ప్లీజ్ టేక్ ఇట్, అందరికీ స్ప్రెడ్ చేయండి. దట్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్. March 6th థియేటర్స్లోనే చూడండి. ఓటీటీలో ఇస్ నాట్ ద సేమ్. ఓటీటీ మీరు ఫ్యామిలీతో కలిసి కూర్చొని పాప్కార్న్ తింటూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చూడడం అది వేరే ఇది. బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఎమోషన్ ఫుల్గా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్యారీ చేసే ఒక ఇది. సో ప్లీజ్ తప్పకుండా వచ్చి సినిమా థియేటర్లో చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్పాను కదమ్మా, నేను డాక్టర్ సినిమా ఎలా ఉంటుందో కొంచెం ఆ జానర్లో ఉంటుంది. ఎక్కడా కూడా ఒక సినిమాని మనం వెళ్ళేది స్ట్రెస్ తగ్గించుకొని వెళ్ళటానికి. ఎస్పెషల్లీ ఈ సినిమా ఏంటంటే, మీరు వేరే ఆలోచన రానివ్వకుండా నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎలా ఇరుక్కుంటారు వీళ్ళు, నెక్స్ట్ ఎలా వీళ్ళు ఇరుక్కుంటే బాగుండే, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ సినిమా టెక్నికల్గా కూడా అమ్మా ఏ పెద్ద సినిమాకి తక్కువ ఉండదు, 100% చెప్పగలనది. చాలా హై టెక్నికల్ వాల్యూస్ తోటి చేసిన సినిమా. ఎస్పెషల్లీ ఈ సినిమాకి ప్రాణం అంటే కథ నెంబర్ 1, నెంబర్ 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్, నెంబర్ 3 మీ అందరూ తెలుసు పాయా సాంగు బండ్ల గణేష్ గారిది. సో ఇలాగా సినిమాలో మిమ్మల్ని ఎక్కడా కూడా ఒక ఏంట్రా బాబు ఏంటిది ఎందుకు వచ్చామా అనే పరిస్థితి అయితే 200% రాదమ్మా.
రైట్ నో మేము ఇక్కడ ఇదే సిచ్యువేషన్ లో 2 క్యారెక్టర్ని చూస్తున్నాం. ఇక్కడ సాఫ్ట్ ఆ వెంకటేశ్వర బ్యానర్ లో చాలా అగ్రెసివ్ లుక్ లో అనిపించింది. మీ ఇద్దరిది ఎప్పుడు హిట్ అయింది, ఎప్పుడు బోర్ కొట్టదు. సో అట్లాంటి ఓన్ చేసుకుంటారు కూడా పబ్లిక్ మీ పేరు. సో ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ ఎస్పెషల్లీ? ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడే కొంచెం ఎక్కువగా ఉందా, కొంచెం అంటే బికాస్ జనాలు కూడా నన్ను అలా నన్ను చూసి ఏమనుకుంటారు అమ్మో ఇవన్నీ మొదలుపెట్టింది. అంటే అది కూడా కాదు, మళ్ళీ అంటే ఆయన్ని కూడా డామినేట్ చేసేది కదా, నాకు అక్కడ భయం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే డామినేటింగ్, నేను అదే ఎవరితో మేడం ఒకసారి